కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నేడు అమిత్ షా నివాసంలో కీలక సమావేశం. సింధు జలాల అంశాన్ని సమీక్షించనున్న కేంద్ర హోంమంత్రి, పాల్గొనున్న కేంద్ర జలశక్తి మంత్రి, అధికారులు. నేడు పహల్గామ్ కు భారత ఆర్మీ చీఫ్, ఉగ్ర దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించనున్న ఉపేంద్ర ద్వివేది. జమ్మూ కశ్మీర్ లో భద్రతపై సమీక్ష. ఇవాళ జమ్మూ కశ్మీర్ లో రాహుల్ పర్యటన. ఉగ్ర దాడిలో గాయపడ్డ వారికి పరామర్శ. ఉదయం అనంతనాగ్ జీఎంసీకి రాహుల్. అది టూరిస్టులపై దాడి కాదు, భారత్ పై దాడి. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే టైం వచ్చింది. ప్రతీకారం ఎలా ఉంటుందో చూస్తారన్న మోదీ. నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. పహల్గాంలో ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు. మృతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల మార్చ్. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ఆహ్వానం. ఎల్లతుర్తి సభకు కదులుతున్న గులాబీ శ్రేణులు. రంగధాంపల్లి నుంచి 1000 మంది విద్యార్థుల పాదయాత్ర. జెండా ఊపి ప్రారంభించిన హరీష్ రావు. ఇవాళ హైటెక్స్ లో భారత్ సమ్మిట్. 100కు పైగా దేశాల ప్రతినిధుల రాక. హాజరు కానున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్. విడుదల గోపికి 14 రోజుల రిమాండ్. విజయవాడ జిల్లా జైలుకు తరలింపు. క్రషర్స్ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్. జగన్ను రాజకీయాల్లో లేకుండా చేస్తా. జమ్మలమడుగు సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వాటా వెళ్తోంది. వారు ముష్కరుల కన్నా డేంజర్ అన్న ఆదినారాయణ రెడ్డి. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ను కస్టడీ కోరుతూ పిటిషన్. 7 రోజుల కస్టడీ కోరిన సిఐడి అధికారులు. జత్వానీ కేసులో రిమాండ్ లో ఉన్న ఆంజనేయులు. కేసిరెడ్డి రిమాండ్ ను సవాల్ చేస్తూ పిటిషన్. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు. తమ కుమారుణ్ణి అక్రమంగా అరెస్ట్ చేశారన్న కేసిరెడ్డి పేరెంట్స్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు. 63 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి హసన్ విజయం. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు. కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం. మంటలు చెలరేగడంతో ఫైళ్లు దగ్ధం. ఆ తర్వాత మంటలార్పిన ఫైర్ సిబ్బంది. మాచర్లలో 17 మంది వైసీపీ కౌన్సిలర్లు జంప్. ఎమ్మెల్యే జూలకంటి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక. అనంతరం మంత్రి గొట్టిపాటి రవితో భేటీ. నేడు తెలంగాణలో వడగాలులు. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. చివరి దశకు చేరిన ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్. దాదాపు పూర్తయిన మట్టి, బురద తొలగింపు. 62 రోజులు గడిచినా లభించని 6గురి ఆచూకీ. వాటికన్ సిటీ పర్యటనలో రాష్ట్రపతి. రేపు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరు. భారత్ తరపున హాజరు కానున్న ముర్ము, కిరణ్ రిజిజు. డ్రగ్స్ రహిత హర్యానా లక్ష్యం. జింద్ లో సైక్లోథాన్. జెండా ఊపి ప్రారంభించిన సీఎం.